రాజేంద్ర ప్రసాద్ గారు మాట. సార్, బిల్లు ఉద్దేశం ప్రభుత్వం సహేతుకంగా ఆలోచించి ఈ బిల్లులో స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులుగా మార్చడానికి ఆలోచన చేయటం సబబుగా అనిపిస్తుంది అధ్యక్ష. అయితే రాజ్యాంగం పొందుపరిచినటువంటి 73, 74 అధికారం దాని పరిగణలో తీసుకున్నప్పుడు తద్వారా ఏర్పడినటువంటి స్వపరిపాలన ద్వారా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీల యొక్క హక్కులు, విధులు, దీంతో పాటు ఏర్పడినటువంటి తద్వారా గత ప్రభుత్వంలో ఏర్పరిచిన లేకపోతే ఈ ప్రభుత్వం దాన్ని ఇంకొద్దిగా మెరుగైన సేవలు ప్రజలకి అందించే దిశలో ఏర్పరిచినటువంటి ఈ స్వర్ణ గ్రామాలు కానీ స్వర్ణ వార్డులు కానీ దాంతో కలిసి పనిచేసే ఈ సెక్రటరియట్ స్టాఫ్ ఈ గ్రామంలో గెలిచినటువంటి ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులకి, వార్డు మెంబర్లకి వాళ్ళ అధికారాలతో లింకప్ అయి ఉంటుందా లేదా, వాళ్ళకు లోబడి ఈ సెక్రటరియట్ పనిచేస్తుందా లేదా అనేది మంత్రి గారు తెలియజెప్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం.